హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడైతే అఫీషియల్ గా అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మన విజయ్ దేవరకొండ గారు నటించినటువంటి కింగ్డమ్ మరి అన్ని లాంగ్వేజెస్ లో ఈ టీజర్ అయితే లాంచ్ చేశారు. మరి బ్యాక్గ్రౌండ్ లో ఒక అద్భుతమైనటువంటి వాయిస్ ఉంది. ఆ విషయం మీద మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారితో అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ టీజర్ ఎలా అనిపించింది? అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసిపోయినా ఆగని మహారణం, నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. అసలు ఎవరి కోసం ఈ యుద్ధం? ఈ భీకర పోరాటం ఎందుకోసం? ఇంకా చూసారా, మనకే ఆ డైలాగులు చెప్తుంటుంటే ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతకీ ఇంత గూస్ బంప్స్ రావడం కారణం ఎవరంటే ఆ వాయిస్ బిహైండ్ ఉన్న పర్సన్, ది గ్రేట్ ఎన్టీఆర్ గారు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారిలో డైలాగ్ డెలివరీ అసలు ఎవరు పేర్లు ఎడతానికి కూడా సరిపోరు. అవును. ఆయన ఒక్కొక్క పదం పలుకుతుంటుంటే నిజంగా అందరికి ఏ ఏ హీరో ఫ్యాన్ కైనా సరే రోమన్ నిక్కపొడుచుకుంటే అంటలో అసలు అతిశయోక్తి కాదనమాట అండి. ఎందుకంటే రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ ట్రైలర్ వచ్చినప్పుడు రామ్ చరణ్ గారి ఒక టీజర్ కి మా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు అని చెప్పడం జరిగింది. అదొకటి. ఇంకా గతంలో చూసుకుంటే జైలు అవకుశ ఇలాగా మన చాలా మూవీస్ కి ఆయన వాయిస్ తోటి వచ్చిన టీజర్స్ చాలా బజ్ తీసుకొచ్చినాయి అనమాట. అవును. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారి చిత్రం కూడా, కింగ్డమ్ చిత్రానికి కూడా ఇదే బజ్ క్రియేట్ అయింది. ఇది మే 30 అయితే రిలీజ్ అయితే కావడం జరుగుతుందంట. మరి ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఎట్లా ఉండబోతుంది? ఈ టీజర్ చూసిన తర్వాత ఇంకా మీరు ఒక బయటలా కాకుండా యాజ్ ఏ ఫిలిం జర్నలిస్ట్ గా మీ నుంచి ఆ టీజర్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంకా వాయిస్ ఓవర్ అయితే అల్టిమేట్ 100% ఇచ్చేయచ్చు. మీరు ఇచ్చారంటే అందులో ఇంకా తిరిగిలేదనమాట. ఇంకా సినిమా ఆల్రెడీ హిట్ అనే థాట్ తో అన్నారు. మరి ఎట్లా అని చెప్పారో నాకైతే తెలియదు. సినిమా వరకు మనం జడ్జ్ చేయలేము ఆనంద్. కాకపోతే వాళ్ళు ఏదైతే చూపించారో టీజర్ నిజంగా స్పెల్ బౌండ్ అనమాట అండి. ఓకే. అసలు మనకి ఆ డైలాగ్స్ రాసుకున్న విధానం కానీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు జెర్సీ మూవీతో హిట్ కొట్టిన ఆయన ఈ మూవీ తీసాడా అంటే అందరికి ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఆయన ఒక స్పెషల్ గా ఒక కింగ్డమ్ టైటిల్ తగ్గట్టే ఆయన ఒక రాజ్యాన్ని సృష్టించాడేమో అని అనిపిస్తుంది అనమాట. మనకి ఆ టోనింగ్ కానీ మొత్తం అవన్నీ చూసుకుంటుంటే మనకి సలార్ టైపు, దేవరా టైపు ఈ ఫ్లేవర్స్ అన్ని కనిపిస్తున్నాయి మూవీలో. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? టీజర్ చూసిన తర్వాత ఆయన నటిస్తున్నటువంటి ఆయన సీన్ లో కొన్ని చూస్తే ఒక జైల్లో ఉన్నట్టు, లేకపోతే ఒక ఆర్మీలో ఉన్నట్టు అసలు ఏమో అర్థం కానట్టు ఉందన్నమాట. కొంతవరకు కూడా చూస్తుంటే బాగుందన్నమాట. లుక్స్ పరంగా అయితే అల్టిమేట్. మరి మీరైతే ఏం చెప్తారు? ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? సరిగ్గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే టీజర్ ఆ డైలాగ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్స్ వింటే, రణభూమిని చీల్చుకు పుట్టిన రాజు కోసం, ఆ రాజు ఎవరో కాదు, కాలచక్రాన్ని బద్దలు కొట్టుకుని పునర్జన్మనెత్తిన కొత్త రాజు కోసం. అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గా మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆయన వారసుడే మళ్ళీ పుట్టాడు. అంటే యాక్చువల్ గా మన టీజర్ అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్ బై షార్ట్ చాలా ఏళ్ళుగా ఒక వర్గం చాలా ఏళ్ళుగా అటు ఇదేంటి మన వేరే దేశపు సైనికులతోటి అలాగే మారుతూ కాలానికి అనుగుణంగా మారుతున్న కొద్దీ వేరే వాళ్ళతో యుద్ధాలు చేసి దేన్నో కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ లెక్కను మనం చూసుకుంటే ఆ తెగకి, ఆ వర్గానికి ఉన్న ఒక రాజు నుంచి పుట్టుకొచ్చిన వారసుడే మన కింగ్డమ్ లో ఇప్పుడు కనిపిస్తున్న విజయ్ దేవరకొండ అని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఇంత బాధ్యతలు, ఇంత బరువు బాధ్యతలు ఒక యంగ్ హీరో మీద గౌతమ్ తిన్నూరి పెట్టేసాడు. మరి అది ఎలా ఉండబోతుందో ఏంటనేది రేపు థియేటర్ లో మనం చూసి చెప్పాలి. కాకపోతే వాళ్ళు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో డైలాగ్స్ గానీ, మన హీరోని ఎలివేషన్ చేస్తూ చూపించే విధానం గానీ, ఆ షార్ట్ గానీ అసలు ఎక్సలెంట్ అనమాట. అసలు టీజర్ లాస్ట్ లో విజయ్ గారు ఒక డైలాగ్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఎందుకని అట్లా? అదే ఇప్పుడు ఫస్ట్ అంతా డైలాగ్ మనకి జూనియర్ ఎన్టీ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు. నిజంగా చెప్పాలి, నాగవంశీ గారు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. నిజంగా ఈ టీజర్ చూసిన వాళ్ళందరికీ మన విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ ఎంత ఆనందపడ్డారో తెలియదు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే మట్టి ఖచ్చితంగా 100% చాలా ఆనందపడి ఉంటారు ఈ ట్రైలర్ చూసి. అసలు మామూలుగా వంశీ గారు ఇచ్చిన సర్ప్రైజ్ నిజంగా హైలైట్ సర్ప్రైజ్ అసలు. అయితే ఈ లాస్ట్ లో ఆయన చెప్పిన డైలాగ్ ఉందో అది విజయ్ దేవరకొండ స్టైల్ ఆఫ్ డైలాగ్ అనమాట. ఆయన ప్రతి మూవీస్ లో చెప్పే విధానంలోనే ఈ మూవీ డైలాగ్ కూడా ఉంది. మీకు యుద్ధమే కావాలంటే
ఇదేంటి మొత్తం తగలెట్టేస్తాను అనే విధంగా ఆయన చెప్పిన డైలాగ్ ఉంది లాస్ట్ లో. ఆయన లుక్స్ పరంగా చూస్తుంటే ఒక కేజీఎఫ్, ఒక సలార్, ఒక ఒక యాక్షన్ మూవీస్లు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి చూడండి, అవునవును ఆ టైప్ లో కనిపిస్తుంది అనమాట. అవును, ఇది ఒక కొత్త తరహా లుక్, న్యూ అంటే రగ్గుడ్ లుక్ అనమాట అండి. ఆయన చూడడానికి లవర్ బాయ్ అన్నమాట, చూడడానికి అమ్మాయిల మనసులో, కానీ ఒక రఫ్ క్యారెక్టర్ లా కనబడుతుంది, చూస్తుంటేనే అర్థం అయిపోతుంది అవును, ఈ ఇది క్యారెక్టర్. ఇది ఒక రగ్గుడ్ లుక్ మొత్తం తీసుకొచ్చారు గౌతమ్ తిన్ననూరు గారు. అలా యాక్చువల్ గా ఆయన ఇదేంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన నుంచి ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సాధారణంగా శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఏదో జరుగుతుంది, అదే షూటింగ్ ఏదో జరుగుతుంది అని చెప్తుంటుంటే జనరల్ స్టోరీ అని అందరూ జనరల్ టైప్ ఆఫ్ మూవీ అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వన్స్ ఎప్పుడైతే ఇది చూసారో, ఏంటిది ఏకంగా మన ఇదేంటి ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసిన మూవీయా, రీసెంట్ గా వచ్చిన దేవరా టైప్ లో కొరటాల శివ గారు డైరెక్ట్ చేశారా అన్న టైప్ లో ఉందన్నమాట టీజర్. గతంలో మన డైరెక్టర్ గారు తీసినవి ఏమేమి ఉన్నాయండి? మన యాక్చువల్ గా గౌతమ్ తిన్ననూరు గారు ఆయన ఫస్ట్ చేసింది మళ్ళీ రావే సినిమా, అలా యాక్చువల్ గా ఫీల్ గుడ్ మూవీ, అది సుమంత్ గారి హీరో. అసలు ఆ తర్వాత ఏమో జెర్సీ మూవీ, ఆ జెర్సీ మూవీనే మన తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయితే, ఆ తర్వాత హిందీలో కూడా రీమేక్ చేశారు. వాటికి మనకి నేషనల్ అవార్డ్స్ సైతం వచ్చినాయి అనమాట అండి. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్న మూవీ వచ్చేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ మూవీ ఆయన చేస్తారని చెప్పి. అసలు నిజంగా అందరు స్పెల్ బాగుండు, అవును, మంచి మరి కథ. ఎందుకంటే ఒక లవ్ అండ్ రొమాంటిక్ లాంటి సినిమాలు తీసిన ఆయన ఈ తరహా జోనర్ ఆయన సెలెక్ట్ చేసుకుని చేస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంతా బానే ఉంది యాక్చువల్ గా, మన అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది మ్యూజిక్ గురించి మాట్లాడదాం. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ అసలు మొన్న రీసెంట్లీ వచ్చిన సినిమా నాకు ఒకటి వచ్చిందండి, అది ఏం సినిమా రీసెంట్లీ వచ్చింది, రీసెంట్ గా అజిత్ గారు మూవీ వచ్చింది, చాలా మూవీస్ అందులో అసలు మీరే చెప్పారన్నమాట, అసలు ఏం కొట్టాడు ఎందుకు కొట్టాడు కూడా తెలియదు అన్నారు. మరి ఇప్పుడు విన్నారు కదా, ఎలా అనిపించింది? అసలు ఇదేంటి రణభూమిని చీల్చుకు పుట్టిన రాజు కోసం అన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో అసలు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ అసలు నిజంగా థియేటర్ లో బద్దలైపోవాలన్నమాట, ఆ తరహాలో ఉంది. మనకి అజిత్ సినిమాలో ఏదైతే మిస్ అయ్యామో ఈ సినిమా తోటి మళ్ళీ అనిరుద్ధ్ ఇస్ బ్యాక్ అనే విధంగా ఉందన్నమాట అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మ్యూజిక్ ఏంటంటే అల్టిమేట్ అనిపిస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ లో నుంచి ఒక ఆయన అన్న నందమూరి తారక రామారావు, అవును, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ వింటుంటే ఎట్లా ఉందంటే రొమాలు నిక్కబడుస్తున్నాయి మీరు అన్నట్టుగానే. ఈ సినిమాతో మామూలు కొట్టలేదు, అనిరుద్ధ్ అయితే కుక్కను కొట్టినట్టు కొట్టాడు అనమాట. మాత్రం అదిరిపోయింది, అందరికి ఇచ్చి పడేస్తాడు అనమాట. ఫుల్ మీల్సా, ఫుల్ బిర్యానీ అనుకుంటా. మొత్తం అసలు విజయ్ దేవరకొండ మూవీకి అసలు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వడం ఏంటి, నెక్స్ట్ ఇదేంటి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం ఏంటి, ఎన్ని ఆశ్చర్యంగా ఉన్నాయి అసలు చెప్పాలంటే. నిజంగా చాలా మంచి ప్రాజెక్టు మన విజయ్ దేవరకొండ గారి చేతిలో ఉంది ఇప్పుడు. ఆయన సరిగ్గా 100% ఆయన యాక్టింగ్ లో ఎప్పుడు ఆయన ఎఫర్ట్స్ తక్కువ ఉండవు. కాకపోతే గత సినిమాలు చూసుకుంటే మనకి రీసెంట్ గా ఆయనకి ఫ్లాప్స్ ఎక్కువైనాయి. లైగర్ కానీ, ఫ్యామిలీ మ్యాన్ కానీ, ఖుషి ఏదో కొంచెం యావరేజ్ గా ఆడింది. ఏంటంటే అన్ని పాపం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినాయి. అంటే ఇప్పుడు ఉదాహరణ లైగర్ 120 కోట్లు పెడితే 60 కోట్లు వచ్చింది అనమాట అండి. అలాగా చాలా లాసెస్, డిస్ట్రిబ్యూటర్ రోడ్డు పైకి వచ్చేసారు, చాలా లాసెస్. ఈయన చేతులు ఇప్పుడు సరైన ప్రాజెక్ట్ ఉంది, ఇది గనక ఆయన సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే. విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న ఒక్క మైనస్ థింగ్ ఏంటంటే ప్రమోషన్స్ టైంలో కొంచెం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాడు ఆయన. కొద్దిగా కాంట్రవర్సీలకి మన కేంద్ర బిందువు అయిపోతూ ఉంటాడు విజయ్ దేవరకొండ. ఆయన ఆ ఒక్క విషయంలోనూ ఇదేంటి కొద్దిగా శృతి మించకుండా కొద్దిగా డౌన్ టు ఎర్త్ గా బిహేవ్ చేస్తే ఆయన క్యారెక్టర్ ను కొద్దిగా ఇదేంటి ఆయన నోరులోనే ఉంది ప్రాబ్లం. ఆయనకి కొద్దిగా సెటిల్డ్ గా ఉంటే ప్రమోషన్స్ టైంలో అసలు అందరు సపోర్ట్, అందరు హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ తోటి మంచి కథ, కాబట్టి మంచి కథ నేను జనరేట్ చేశారని నేను అనుకుంటున్నాను గౌతమ్ తిన్ననూరు గారు. సో మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి బ్యానర్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారిది. అసలు విజయ్ దేవరకొండ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు అంటున్నారు కదా. ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మల్టీవర్స్ టైప్ లో ఇప్పుడు వస్తున్నాయి కదా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగా, ఇందులో దేవర ఏమైనా కనిపిస్తాడా అనేది కూడా కొంచెం సస్పెన్స్ లో అందరికి ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. ఏమో దేవర వచ్చి కనిపిస్తాడేమో మధ్యలో ఎక్కడన్నా ఏమైనా షార్ట్ లో, ఇలాగా ఈ తరహా ఇవన్నీ ఉండే. నిజంగా ఎన్ని పెడితే మట్టికి థియేటర్లు బద్దలైపోవడం ఖాయం. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోవడంలో ఎటువంటి
అతిశయోక్తి గుర్తుపెట్టుకోండి, లేదు. ఎందుకంటే మీరు టీజర్ ఒకటైతే చూసి మాట్లాడుతున్నారు, తర్వాత ట్రైలర్ ఉంది, తర్వాత మూవీ కూడా చూసి మీరే చెప్పాలి. అందుకోసమనే మీరు 100కి టీజర్ అయితే 100కి 100% ఇచ్చేస్తున్నారు మార్క్స్. టీజర్ కి 100కి 95 మార్క్స్ వేసేసుకొచ్చండి. 95 మార్క్స్ ఇచ్చారు. అవును. మరి ట్రైలర్ కూడా వచ్చినప్పుడు చూద్దాం, మరి మీ రివ్యూ ఎలా ఉంటదనేది, మీ అనాలిసిస్ ఎలా ఉంటది అనేది మూవీ వచ్చిన తర్వాత మీ మాటల్లోనే అడిగి తెలుసుకుంటాను. ఓకే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి మే 30వ తారీఖున అయితే ఈ సినిమా అయితే రిలీజ్ కి అయితే సిద్ధంగా ఉంది. సో విజయ్ దేవరకొండ గారి గురించి అయితే చాలా అద్భుతంగా అయితే ఫీడ్బ్యాక్ అయితే మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారు ఇచ్చారు. చూస్తూనే ఉండండి జైత్ర ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.